ఈరోజు ఇక్కడ చూస్తే అమ్మకానికి నమ్మకానికి జరుగుతున్నటువంటి యుద్ధం భూపాల్పల్లిలో. నమ్ముకొని ఓటేస్తే అడుక్క తినటోళ్ళకైనా ఆత్మగౌరవం ఉంది కానీ పాపము ఉన్న ఆస్తి సరిపోలేదని ఇవాళ ప్రజలందరి దోసుకుందామని అధికార పార్టీని అడ్డం పెట్టుకోవడానికి ఇవాళ అమ్ముడు పోయినటువంటి నాయకుడు వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. నమ్మక ద్రోహి. ఇవాళ ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటేస్తే మోసం చేసి తనకు తన కుటుంబానికి ఇంకా పదవులు కావాలని ఇంకా ఆస్తులు కావాలని ఇవాళ అమ్ముడు పోయినటువంటి వ్యక్తి ఇక్కడటువంటి ఎమ్మెల్యే. అవునా కాదా మీరు ఆలోచించండి. అవునా కాదా ఆలోచించండి. ఇవాళ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం ఈ నియోజకవర్గం గురించి మాట్లాడరు. మేము మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఏం చేసిరు మీరు అంటాడు. అరే నిన్నటి దాకా కాంగ్రెస్ లోనే ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. మళ్ళీ ఇవాళ మేము మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు అంటారు. అరే ఎంత ఘోరమయ్యా, మొన్నటి దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు, ఇవాళ అధికారంలో అడిపోయి కాంగ్రెస్ ఏం చేసిందని మా నోర్లు మూయిస్తూ ఉంటాడు అసెంబ్లీలో. ఇలాంటి ఎమ్మెల్యేలు మనం గెలిపించినాం. కాబట్టి దయచేసి నాకు ఇవాళ ఒక చిట్టి ఇచ్చిరు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో విప్లవ పార్టీలు, మావోయిస్టు పార్టీలు, మరి కమ్యూనిస్టు పార్టీలు వేలాది ఎకరాల భూములు ప్రజల పరం చేస్తే తెలంగాణ వస్తే ఆ భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు వస్తాయి అనుకున్నాము. ఆ భూములకు 2 పంటలకు నీళ్లు వస్తాయి అనుకున్నాము. ఆ పంటలకు రైతు బీమా, రైతు బంద్ వస్తుంది అనుకున్నాము. కానీ ఏం జరుగుతుంది? ఉన్న భూములన్నీ వేల ఎకరాలు అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అసైన్ భూములను కూడా బెదిరించి అదిరించి దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకనే ఊరూరుకు ఒక గుత్ప సంఘం మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఊరూరులో ఎక్కడికక్కడ యువకులు చైతన్యవంతులై చైతన్య యువజన సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. భూ కబ్జాదారులను తరిమి కొట్టే సంఘాలను ఏర్పాటు చేసుకొని పోరాటం చేసినటువంటి శక్తి ఈ గడ్డ మీద ఉంది. దయచేసి ఎవరికి అయ్యా బాంచన్ అనకండి. ఎవరికి అయ్యా బాంచన్ అన్న గడ్డ కాదు ఇది. గల్లబట్టి పోరాడినటువంటి అడ్డ, పోరాటాల అడ్డ. ఈ యొక్క పోరాట పౌరుషత్వాన్ని చూపించండి. ఖచ్చితంగా కాంగ్రెసే ఇవాళ రేపు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఇవాళ మహిళల సమస్యలు కానీ, యువకుల సమస్యలు కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళ సమస్య కానీ, ఇవాళ గుంజుకున్న భూములన్నీ తిరిగి ప్రజల పరం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ను ఆదరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.